హలో గైస్, గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా. సో ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దానికోసం నేనైతే ఇలా రెడీ అవుతున్నాను. ఇది వచ్చేసి మా అమ్మ శారీ అనమాట. సో బ్లౌజ్ అయితే నేను కొంచెం స్టిచ్ చేసేసుకొని మా అమ్మ శారీ అయితే నీట్గా కట్టేసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత హెయిర్ స్టైల్ అనమాట. సో హెయిర్ స్టైల్కి అయితే చాలాసేపు ఆలోచించాను ఏమేద్దామని. సో నార్మల్గా రోల్ వేసేసి ఇంకా జడ అయితే వేసుకున్నాను. ఎందుకంటే మా బాబుని క్యారీ చేయాలి కాబట్టి హెయిర్ అంతా లాగేస్తాడు. సో జడ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది అనేసి జడ వేసుకున్నాను. అండ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా జడ అయితేనే బాగుంటుంది కదా. సో అందుకని జడ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత లైట్గా పాండ్స్ క్రీమ్ అండ్ పౌడర్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట. అండ్ రీసెంట్గా ఐలైనర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అదైతే అప్లై చేసుకున్నాను. స్టార్టింగ్లో సరిగ్గా వచ్చేది కాదు, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అనమాట. ఏదైనా చేస్తుంటేనే తొందరగా ప్రాక్టీస్ అవుతుంది. సో ఐలైనర్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా లైట్గా లిప్ బామ్ అయితే పెట్టుకున్నాను. అండ్ లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నార్మల్ స్టిక్కర్ పెట్టుకున్నాను, అదంతా బాగాలేదు అనేసి తర్వాత స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కుంకుమ అనమాట. సో ఇదైతే కంపల్సరీగా పెట్టుకుంటాను నేనైతే. సో కుంకుమ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మెడ బోసిగా ఉందనేసి నా చిన్నప్పుడు చైన్స్ అంతే అది ఒకటి అయితే పెట్టుకున్నాను మ్యాచింగ్గా. అండ్ ఒక హ్యాండ్కి వచ్చేసి వాచ్ పెట్టుకున్నాను, ఇంకొక హ్యాండ్కి వచ్చేసి శారీలో మ్యాచింగ్గా ఒక్క బ్యాంగిల్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇలా సింపుల్గా నేనైతే రెడీ అయిపోయాను. బట్ లాస్ట్లో కొంచెం ట్విస్ట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.